ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించనున్నారు. అనంతరం ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించనున్నారు. అనంతరం ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ఈ సమావేశంలో ఏఐసీసీ నేతలతో ఏ అంశాలపై చర్చించనున్నారు? రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించన్నారు. కాశ్మీర్ ఎన్నికల ప్రచార సభలో అస్వస్థతకు గురయ్యారు మల్లికార్జున ఖర్గే. ఆయన తిరిగి ఢిల్లీ వచ్చారు. ఆరోగ్యం కూర్చోబడినప్పటికీ ఆయన పరామర్శించేందుకు సీఎం రేవంత్ వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత హైకమాండ్ నేతలు రాహుల్ కావచ్చు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత హైడ్రాకి సంబంధించి అన్ని అంశాలను హైకమాండ్ నేతలకు వివరించే ఛాన్స్ అయితే ఉంది. ప్రధానంగా హైడ్రాకి సంబంధించి మొదట్లో అన్ని వర్గాల నుంచి కొంత హర్షం వ్యక్తమైంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేసినటువంటి హైడ్రా దాని తర్వాత ఆ మూసీ రివర్ కు వచ్చేసరికి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అదేవిధంగా నిన్న హైకోర్టులో కూడా ఇటు హైడ్రాపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. విపక్షాలు కూడా ఈ అంశాలన్నింటిని కూడా హైలైట్ చేస్తున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే చెప్పుకోవచ్చు. ఇక హైడ్రాపై వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే హైడ్రా విషయంలో ఇప్పటికే కొంతమంది హైకమాండ్ నేతలకు ఫిర్యాదులు చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇక వాటన్నిటికి సంబంధించి అసలు హైడ్రాను ఎందుకు తీసుకొచ్చారు, హైడ్రా ఏం చేస్తుంది ఏంటి అన్న విషయాలను, మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలను, వీటినన్నిటిని కూడా హైకమాండ్ నేతలకు వివరించబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. వీలైతే ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారంటున్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఆ తర్వాత ఇటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, నామినేటెడ్ పదవుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్, థాంక్యూ సునీల్. ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించనున్నారు. అనంతరం ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.